హరి ఓం. ఈరోజు వృష్టి గురించి కొన్ని వాక్యాలు చూద్దాము. వృష్టి అంటే వర్షము. వృష్టి అన్నది సంస్కృత పదము, మనం తెలుగులో కూడా వాడతాం, అతివృష్టి అనావృష్టి అని చెప్పి. సో ఇప్పుడు ఆ వృష్టి గురించి కొన్ని వాక్యాలు. కానిచన వాక్యాన్ని వదామి. వృష్టి భవతి అంటే వర్షము ఉంది. లఘు వృష్టి భవతి కొద్దిగా వర్షం ఉంది. మందం వర్షతి అంటే కొద్దిగా వర్షిస్తోంది. మహతీ వృష్టి భవతి పెద్ద వర్షం వస్తోంది. అతి వర్షతి ఎక్కువగా వర్షం కురుస్తోంది. మధ్య మధ్య విరామం దదాతి మధ్య మధ్యలో ఆగుతోంది. మేఘా దృశ్యంతే మేఘాలు కనిపిస్తున్నాయి. యహ అతివృష్టి అభవత్ నిన్న ఎక్కువ వర్షం ఉండినది. వర్షానంతరం వాతావరణం శీతలం జాతం వర్షం తర్వాత వాతావరణం చల్లగా అయింది. వృష్టి కారణాత్ వస్త్రాన్ని ఆర్ద్రాణి జాతాని వర్షం కారణం వల్ల బట్టలు ఆర్ద్రాణి అంటే చల్లగా తడిగా అయ్యాయి. అలాగే కొన్ని ప్రశ్నలు కూడా చూద్దాం. ఆరాత్రి వృష్టి ఆసీత్ కిం. ఆరాత్రి అంటే రాత్రంతా వర్షం ఉందా? ఆరాత్రి వృష్టి ఆసీత్ కిం అయిందా ఉందా? అద్య వృష్టి భవతి కిం ఈరోజు వర్షం ఉందా? భవతः ప్రదేశే వృష్టి అస్తి వా మీ ప్రదేశంలో వర్షం ఉందా? కుత్రాపి మేఘాః దృశ్యతే వా కుత్రాపి మేఘాలు అంటే ఎక్కడైనా మేఘాలు కనిపిస్తున్నాయా? కుత్రాపి మేఘాః దృశ్యంతే వా కనిపిస్తున్నాయా? వృష్టి భవతి శుష్కాని వస్త్రాన్ని అంతః ఆనీతవతి వా వృష్టి భవతి శుష్కాని వస్త్రాన్ని అంతః ఆనీతవతి వా అంటే వర్షం కురుస్తోంది, ఆరిన బట్టలు లోపలికి తెచ్చేవా అని ప్రశ్న. సో ఈ విధంగా మనం కొన్ని ప్రశ్నలు జవాబులు అలా చేసుకుంటూ ఉంటే మనకి భాష తొందరగా వస్తూ ఉంటుంది. విన్నందుకు ధన్యవాదాः. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ధన్యవాదాः.